Hello everyone, welcome to Learn English Academy. In this episode, we are going to learn about definite article the. In previous episode, we learned indefinite articles. They are a and. Now, we are going to discuss about the article where we use. The first instruction. The is used before water bodies. That means names of the seas, oceans, ponds, rivers, lakes. Example, the Godavari River, the Pacific Ocean, the River Ganges, the Panama Canal, like the Dal Lake. Like. మనము దాని ఆర్టికల్ని వాటర్ బాడీస్ ముందు వాడతాం. మనకి దానిది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలనేది మనము ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవ్వాలి. ముందుగా ఫస్ట్ ఎగ్జాంపుల్, దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ వాటర్ బాడీస్ మీన్స్ అంటే దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ ద సీస్, ఓషన్స్, పాండ్స్, రివర్స్, లేక్స్, కెనాల్స్. వీటి ముందు మనము దా అనే ఆర్టికల్ని వాడాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేశాను, ద గోదావరి రివర్, ద పసిఫిక్ ఓషన్, ద బే ఆఫ్ బెంగాల్, ఇలా. Second instruction, the is used before universal things. Example, the earth, the sun, the moon. Universal things means which is universe, which is only one, which is unique one. That's it. Here you may have a doubt. Why in the first word I have mentioned the earth? Why not the earth? Means a word which starts with vowel sound, we should use the, not the. Before consonant sound, the, not the. దా అనేది మనము యూనివర్సల్ థింగ్స్ ముందు యూజ్ చేస్తాం. యూనివర్సల్ థింగ్స్ అంటే అవి యూనిక్గా ఉంటాయి, ఒకటే ఉంటాయి. ఎగ్జాంపుల్, సన్ ఉన్నారు, ఆయన ఒకటే ఉన్నారు. మూన్, ఎర్త్, ఇవన్నీ ఒకటే ఉన్నాయి మనకి. వీటి ముందు మనము దా అనే ఆర్టికల్ వాడతాం. ఇక్కడ ది ఎర్త్ అన్నాను, ద సన్, ద మూన్, ఇలా ఎగ్జాంపుల్స్. ది ఎర్త్ అని ఎందుకన్నాను, వై నాట్ ద ఎర్త్ అంటే వర్డ్ అనేది, ఆ పదం అనేది, ఎర్త్ అనేది వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అయింది కాబట్టి వొవెల్ సౌండ్ ముందు ది ఎర్త్ అని అన్నాను. కాన్సనెంట్ సౌండ్ ముందు అయితే ద సన్, ద మూన్ అని అన్నాను. ఓకే, నెక్స్ట్, ద is used before definite persons. Definite person means which they are very important persons. For example, if you go to school, many teachers we have, many faculties we have, but however, principal is one. In state, many MLAs we have, however, chief minister is one. Similarly, prime minister is one. Similarly, president is one. Like that. మనము దా అనేది డెఫినెట్ పర్సన్స్ ముందు వాడతాం. ఎగ్జాంపుల్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్. డెఫినెట్ పర్సన్స్ అంటే ఇంపార్టెంట్ పర్సన్స్. ఇప్పుడు మీరు స్కూల్లోకి వెళ్ళారనుకోండి, టీచర్లు ఎంతో మంది ఉంటారు కానీ ప్రిన్సిపల్ అనేవారు ఒకరే ఉంటారు. సిమిలర్గా ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉంటారు కానీ చీఫ్ మినిస్టర్ అనేవారు ఒకరే ఉంటారు. సిమిలర్గా ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే, ఆయన ఒకరే ఉంటారు. ప్రెసిడెంట్ కూడా అంతే, ఆయన ఒకరే ఉంటారు. ఇలా మనము దా అనే ఆర్టికల్ని డెఫినెట్ పర్సన్స్ ముందు, ఒక చైర్మన్ ఉన్నారు, ఒక కంపెనీకి చైర్మన్, హీఈస్ ద చైర్మన్, హీఈస్ ద సిఇఓ, ఇలా మనం వాడతాం. నెక్స్ట్, ఇక్కడ నేను ఒక నోట్ మెన్షన్ చేశాను. ఐ హావ్ మెన్షన్ అ నోట్ హియర్. When we use a name, we should not use article the. Example, the Prime Minister Modi visited Hyderabad is wrong because Modi is a proper noun. Hence, we should not use the before a Prime Minister. We have to say Prime Minister Modi visited Hyderabad. మనము ఒకవేళ కనుక మనం నేమ్స్ వాడితే, వాళ్ళ యొక్క పేర్లు వాడితే మనము దాని ఆర్టికల్ని వాడద్దు. ఎలా అంటే ద ప్రైమ్ మినిస్టర్ మోడీ అని అనొద్దండి.
ప్రైమ్ మినిస్టర్ మోడీ అనాలి కానీ ద ప్రైమ్ మినిస్టర్ మోడీ అని అనవద్దు. నెక్స్ట్, ద is used before musical instruments, names of the English newspapers, stations, government and private organizations. Example, the guitar, the trumpet, tabla, the sitar. These are the musical instruments. Similarly, English newspaper, the Hindu, the Times of India, the Deccan Chronicle, period. Next, stations, the railway stations, the police station, the fire station, like that. Next, the Reserve Bank of India, the Ministry of Home Affairs, the Taj Banjara, before the organizations we use. దాని ఆర్టికల్ని మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ముందు, స్టేషన్స్ ముందు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ముందు మనం వాడతాం. ఎగ్జాంపుల్, ద గిటార్, ద ట్రంపెట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద తబలా, ఇలా వాడతాం. న్యూస్ పేపర్స్ అయితే ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్, ఇలా మనం వాడతాం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ద తాజ్ బంజారా, ఇవన్నీ ఆర్గనైజేషన్స్, వీటి ముందు వాడతాం. నెక్స్ట్, ద is used before superlative degrees. Superlative degrees means you might have learned positive, comparative and superlative degrees. Superlative degrees, an adjective which ends with est or comes as a prefix with most. These are the superlative degrees. And ordinal numbers. Ordinal numbers means first, second, third, fourth, fifth. Here example I mentioned. India is one of the greatest countries in the world. Greatest. Priya is the most intelligent girl. My class is on the second floor. These are the examples. మనం దాని ఆర్టికల్ని సూపర్లేటివ్ డిగ్రీస్ అని అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. యాడ్జెక్టివ్స్ ముందు మోస్ట్ అని కానీ ఆ పదం యొక్క చివర ఈఎస్టీతో కానీ మెన్షన్ అవుతే వాటి ముందు మనము దాని ఆర్టికల్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ ఉందనుకోండి, గ్రేటెస్ట్ అంటే ఈఎస్టీ వచ్చింది కదండి లాస్ట్లో, అది దాన్ని మనము సఫిక్స్ అంటాం. సఫిక్స్ ఈఎస్టీ అనే దాన్ని మనం చేస్తే గ్రేటెస్ట్ అవుతుంది. వాటి ముందు మనం దాని ఆర్టికల్ని వాడాలి. సిమిలర్ గా మోస్ట్ అనే ప్రిఫిక్స్ అంటే పదం కన్నా ముందు, మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే అండి, వీటి ముందు మనము దాని ఆర్టికల్ని వాడాలి. అండ్ ఆర్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అనేవి కార్డినల్ నెంబర్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేవి ఆర్డినల్ నెంబర్స్. ఓకే, ఇలా మనం వాడతాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. India is one of the greatest countries in the world. Priya is the most intelligent girl. My class is on the second floor. Next, the is used to before names of the religious or holy books and historical monuments. Example, the Ramayana, the Bible, the Quran, the Mahabharata. These are all holy books. Similarly, historical monuments like Taj Mahal, the Red Fort, the Golconda Fort, the Charminar, these are all. మనం దాని ఆర్టికల్ని రిలీజియస్ బుక్స్, హిస్టారికల్ మాన్యుమెంట్ అంటే కోటల గురించి కానీ మనం చెప్తాం. ఎలా అంటే ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, ద మహాభారత, ఇవన్నీ కూడా హోలీ బుక్స్ కదండి. నెక్స్ట్, తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, ఇవన్నీ కూడా హిస్టారికల్ బిల్డింగ్స్, ఇవన్నీ హిస్టారికల్ కోటలు, ఇవన్నీ ఓకే మనం మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటాం. వాటి ముందు మనము దాని ఆర్టికల్ని వాడాలి. నెక్స్ట్, the is used before a group of islands, unions and mountain ranges. Example, the Andaman and Nicobar islands there, group of islands there. The Maldives, group of islands there. However, we should not use before Sri Lanka because Sri Lanka is an island. It's a single island. Hence, we should not use the Sri Lanka. We should only use Sri Lanka. And coming to the United countries like United States of America, the UK, the UAE, like similarly
mountain ranges like the Himalayas, the Andes, the Alps. Like. Next, Everest is a mountain range in the Himalayas. Hence, we should not use before the Everest the, because Everest is a name mountain. It is under come to proper noun. మనము దాని ఆర్టికల్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గురించి, యూనియన్స్ గురించి, మౌంటైన్ రేంజెస్ గురించి వాడతాం. ఎగ్జాంపుల్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే కొన్ని ద్వీపాల సముదాయం. ఐలాండ్స్ అంటే ద్వీపాల సముదాయం. మాల్దీవ్స్ కూడా అంతే, అక్కడ చిన్న చిన్నగా ఈ ఐలాండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ శ్రీలంక. ముందు మనము ఎట్లాంటివి ఆర్టికల్ని దాని ఆర్టికల్ని వాడదు. ఎందుకనంటే శ్రీలంక అనేది ఒకటే చిన్న డ్రాప్ లాగా మనకి ఉంటుంది కాబట్టి మనము దాన్ని ముందు శ్రీలంక ముందు దాని ఆర్టికల్ని వాడదు. ఇక్కడ అదే రాసాం. శ్రీలంక ఈస్ an island, not group of islands. Hence we need to use Sri Lanka, not the Sri Lanka. Similarly, United States of America. మనకి అమెరికా అంటే ఓన్లీ అమెరికా అనే కాదండి, ఇంకా కొన్ని కంట్రీస్ ఉంటాయి. యూకే కూడా అంతే, యుఏఈ అని కూడా అంతే. యుఏఈ అంటే అరబ్ కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం కదా, వాటి కూడా అంతే. దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి మనకి. నెక్స్ట్, మౌంటైన్ రేంజ్, ద హిమాలయాస్, ది యాండీస్, ది ఆల్ప్స్. ఇవి వీరి మధ్యలో ది ఎవరెస్ట్ అని వాడొద్దు, బికాస్ ఎవరెస్ట్ అనేది ఒక ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే మీకున్న పేరుని మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఓకే, మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సీత అని ఉందనుకోండి, అది మీకున్న ప్రాపర్ నౌన్. మీరు వాడే ఫోన్ వివో అనుకోండి, అది ప్రాపర్ నౌన్. మొబైల్ అనేది కామన్ నౌన్. సో మనము ఎవరెస్ట్ ముందు ఎటువంటి ఆర్టికల్ని మనం వాడవచ్చు. నెక్స్ట్, ద is used before when a singular noun represent the whole class. Example, the cow is a useful animal. Here the cow is a useful animal means not the particular cow. It tells the whole class of cows. Similarly, the dog is a faithful animal. The dog means it doesn't mean that only your dog or somebody's dog. Okay, here the whole class we are representing. Okay, so all dog, the dog is faithful means all dogs are faithful animals. Okay, these are the points. Here, the is used before when a singular noun represent the whole class. అంటే సింగులర్ నౌన్ ని తీసుకొని ఆ మొత్తం క్లాస్ అంటే ఒక జాతి గురించి కానీ ఒక కమ్యూనిటీ గురించి కానీ మనం చెప్తున్నాము, వాటి ముందు దాని ఆర్టికల్ని వాడతాం. ఎలా అంటే ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే కుక్క అనేది విశ్వాసం గల కుక్క అంటే మీ ఇంటి దగ్గర ఉందా, మీ యొక్క కుక్కేనా? కాదు కదా, మొత్తం కుక్కలన్నీ కూడా మనము విశ్వాసం కలిగని చెప్పడానికి ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అని అంటాం. సిమిలర్లీ ఆవు కూడా చాలా యూస్ఫుల్ యానిమల్ అని చెప్పేసి మనము అంటే ఆ ఒక్కటనే కాదు అన్ని ఆవు జాతి అంతా. ఓకే, నెక్స్ట్, ద is used before repeated common noun. Repeated common noun means the noun is repeated again. For example, there is a book on my table. Bring the book, that particular book. We are mentioning that particular book. I saw an old man crossing a road yesterday. The old man stays in my corner. That particular old man we are saying. దా అనేది మనము రిపీటెడ్ కామన్ నౌన్ ముందు వాడతాం. ఇలా అంటే దెర్ ఇస్ ఎ బుక్ ఆన్ మై టేబుల్. అక్కడ ఒక బుక్ ఉంది నా టేబుల్ మీద, ఆ బుక్కే తీసుకురాదు. బ్రింగ్ ద బుక్, దాని గురించి మనం చెప్తాం. ఓకే అండి. నెక్స్ట్, ద is used before inventions. ఒక కనిపెట్టిన వాటిని గురించి మనం మాట్లాడతాం. Graham Bell invented the telephone. Next, the is used before when two comparatives are in a single sentence. Single sentence లో ఒక సింగిల్ వాక్యంలో రెండు కంపారిజన్ ఒకదానికి ఒకటి మనం కంపేర్ చేస్తూ చెప్తే వాటి మనము దాని ఆర్టికల్ని వాడతాం.
ఇది మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ వస్తుంది. బట్ ఇవి వాడుతూ ఉంటే మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఫ్లూయెన్సీగా వస్తుంది. ఎగ్జాంపుల్, ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ రిమెంబర్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటుంది. ఇలా ద మోర్ వి గెట్ ద మోర్ వి వాంట్, ఇలా మనం వాడతాం. నెక్స్ట్, guys is before proper noun when it is used as a common. Means, for example, you have a cricket team. In that cricket team, there is a person named Kiran. He plays just like a Sachin. Just we say, hey, he's a Sachin of our cricket team. Like, Kiran is the Sachin of our cricket team. My friend is the Aishwarya of our college. Okay, your friend is compared just like Aishwarya. మనం ప్రాపర్ నోన్ కామన్ నోన్ గా యూజ్ చేసినప్పుడు అంటే మనం ఒకదారిని ఒకటి మనం పోలిస్తాం చూసారా వాటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను జస్ట్ సేమ్ ఒక సచిన్ లాగా కానీ ఒక కోహ్లీ లాగా కానీ ఆడతాడు. ఆడినప్పుడు ఏంటంటే జస్ట్ వి సే రాజేష్ ఈస్ ద కోహ్లీ ఆఫ్ అవర్ టీమ్. లైక్ నెక్స్ట్, ద is used before an adjective when the noun is understood. Means the noun is understood there by knowing the adjective. Example, we must help the poor. We must help the poor means you can easily understood that poor people. This is a school for the blind, means the blind people. మనము ఒక adjective తీసుకొని ఒక adjective ముందు వాడుతున్నాం. ఎలా వాడతాం? The noun the is used before an adjective when the noun is understood. adjective ముందు the అనే ఆర్టికల్ వాడతాం ఎప్పుడు అది మనకి ఆ నౌన్ ఆ పర్టికులర్ పేరు అనేది మనకు అర్థమైపోయినప్పుడు. ఎలా అంటే we must help the poor అంటే పూర్ పీపుల్, పేదలకి అని అర్థం. వీటి ముందు వాడతాం. ఇది కొంచెం డెప్త్ ఇన్స్ట్రక్షన్, బట్ ఎనీ హౌ ఐఎమ్ గివింగ్ యు. ఇది కొంచెం డెప్త్ ఇన్స్ట్రక్షన్ అండి, కానీ నేను ఇస్తున్నాను ఎందుకంటే ముందు ఇటువంటి క్వశ్చన్ ఎక్కడన్నా మీకు ఫేస్ చేయొచ్చు, మీకు రావచ్చు. నెక్స్ట్, the is used before comparative degree used with of the two. This is also very very important because these kind of questions generally come in competitive examinations like bank or civils or any other examinations. Here, Sam is the stronger of the two friends. Pranavi is the taller of the two sisters. Of the two, this phrase you have to understand, you have to remember. When we use the phrase of the two, you should use before the comparative adjective. Okay. Here, this is the thing. ఇక్కడ దా అనేది కంపారిటివ్ డిగ్రీ అంటే మీకు ఇక్కడ స్ట్రాంగ్ టాలరెన్స్ చూసారా, అవి కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్. అవి ఆఫ్ ద టూ తో వస్తాయి అనుకోండి. ఆఫ్ ద టూ అనే పదము అది ఒక ఫ్రేజ్ ఉంది అంటే మీరు దా అనేది ఆర్టికల్ మనము వాడాలి అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి టోటల్ ఆర్టికల్స్. నెక్స్ట్, ఇక్కడ omission of articles. I have mentioned here omission of articles where we should not use articles. Here we have different kinds of articles because generally most of the people they use the article everywhere. For example, they say the India, they say the room, the Roman, the Hyderabad, the Delhi, the Telangana. ఎక్కడెక్కడ మనం వాడొద్దనేది కూడా ఎక్కడెక్కడ మనం వాడాలి, ఎక్కడెక్కడ మనం వాడొద్దనేది కంపల్సరిగా తెలుసుకోవాలి. ఒమిషన్ అంటే వదిలివేయబడినది, ఎక్కడ వాడొద్దు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నోట్ డౌన్ చేసుకోండి. ఆర్టికల్ ఈస్ నాట్ యూజ్డ్ బిఫోర్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కంటికి కనబడదు, ఓన్లీ మనం ఫీలింగ్స్ బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆనెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ మాట్లాడండి, honesty is the best part. Nijaiti, where is that nijaiti? Where is that honesty? I feel hungry. Where is that hungry? Show me. You can't see. When I see you, I feel angry. Where is that angry? Can you show me? You can't see. These are under come to abstract. He is a clever also abstract now.
intelligent, abstract noun. These are all the things. So before abstract noun, we should not use any kind of articles. Next, article is omitted before proper nouns. Proper noun means particular names of the. See, I have a Dell laptop. Laptop అనేది కామన్ నౌన్, డెల్ అనేది బట్ ల్యాప్టాప్ ఉన్న పేరు. దట్ ఈస్ అండర్ కమ్ టు ప్రాపర్. ఓకే అండి. యూ హ్యావ్ ఎ కార్. మీకు ఒక కారు ఉంది. ఏం కారు? కార్ అనేది కామన్ నౌన్. ఏం కారు ఉంది మీ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బ్రెజా ఉంది అనుకోండి. బ్రెజా అనేది ఆ కార్ యొక్క పేరు, ప్రాపర్ నౌన్. లైక్ సో he stayed in India. He stayed in the India కాదండి. Remember this. Okay. Next, article is omitted before the names of meals. Break, just like breakfast, lunch, dinner, supper. మనము జనరల్గా చెప్తున్నప్పుడు మనం వాటి ముందు మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ గురించి, సప్పర్ గురించి మనము వాడద్దు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అక్కడక్కడ అప్పుడప్పుడు మీరు చూసుంటారు ఏంటంటే డిన్నర్ దా లంచ్ దా డిన్నర్ అని చెప్పేసి మీరు చూసుంటారు. కానీ మీకు నిన్న ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్ లంచ్ ఇచ్చాడు మీకు, అది చాలా బాగుంది. ఆ లంచ్ మీ ఫ్రెండ్ ఇచ్చిన లంచ్ మాత్రమే చాలా టేస్టీగా బాగుంది. ఆ పర్టికులర్ లంచ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దా లంచ్ అని అనొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, the lunch was very delicious. Which lunch? That my friend gave for us yesterday. Yeah. Okay? Very good. When we use particularly about a lunch or a dinner, we can use the. The dinner I ate yesterday night in the hotel Taj Banjara was very nice, very delicious. Like, okay. Next, article is omitted before the names of games. The football ani anoddu, the cricket ani anoddu, the chess, the hockey, the caroms ani anoddu. We should not use any kind of article before any kind of games. We should not say the football, a cricket, the cricket, a chess, the chess. Only simply football, cricket, chess, hockey, etc. Like, next, article is omitted before words like go to school, go to college, go to hospital, go to bed, go to market. ఈ గో టు వచ్చినప్పుడు దా అనే పర్టికులర్ దాన్ని వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ అని అనొద్దండి. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని అన్నాను. దిస్ వన్ ఆల్సో most of the people confuse and most of the people say the same. I'm going to the hospital, I'm going to the college, I'm going to the university, I'm going to the school, I'm going to the work, like that is mentioned. No, we should not mention. Only I'm going to school, I'm going to office, I'm going to university. Okay? ఇక్కడ ఒక చిన్న ఒక నోట్ మెన్షన్ చేసుకున్నాం. ఒకవేళ కనుక పర్టికులర్గా ఒక దానికోసం వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ నైబర్స్లో ఎవరో హాస్పిటలైజ్డ్ అయ్యారు. పర్టికులర్ హాస్పిటల్కి మనం వెళ్తున్నాం. అటువంటిప్పుడు మనం మెన్షన్ చేస్తాం, ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్ టు విజిట్ మై నేబర్. కానీ పర్టికులర్గా మీకు అర్థమైంది, పర్టికులర్గా హాస్పిటల్ నుంచి మెన్షన్ చేస్తున్న మాత్రమే దాని వాడు. కానీ జనరల్ సెన్స్లో దయచేసి వాడదు. In general sense, we should not use any kind of article. Please remember. Next, article is omitted before material nouns. Material nouns means like iron, gold, like this. Not the iron, not the gold. I am not saying about iron rod gurincho, gold ring gurincho nenu cheppatledu. I am not saying about iron rod or gold ring. I am saying about only the material. Okay, iron, gold. గోల్డ్ అనేది ఒక మటీరియల్, మనం దా గోల్డ్ అని అంటాం. ఓకే. నెక్స్ట్, ఆర్టికల్ ఈస్
omitted before subjects and languages. Example, he speaks English and Telugu. He speaks the English and the Telugu. It is not mentioned. The science is my favorite subject. Wrong. Science is my favorite subject. Please remember this. He speaks the English and another. He speaks English and another. The science is the subject and another. The science and another. Science is my favorite subject and another. Next, article is omitted before the names of the seasons. The winter, the summer and another. Winter, summer and another. Okay. Particularly mentioned చేస్తే దాని order. For example, in the last summer what did you do? In the last summer అంటే particular ఆ summer గురించి మనము మాట్లాడాలి. General sense లో ఇది వాడాలి. So this is about the total details of article, definite article. ఇది కొంచెము ఎలాబొరేటివ్గా ఉందనుకుంటండి, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కంపల్సరీగా వస్తుంది. దయచేసి వీడియో మళ్ళీ చూడండి. ఓకే, వీడియో పాస్ చేయండి, పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. ప్లీజ్ కైండ్లీ డూ దట్. నెక్స్ట్ ఒకసారి మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదామా? నా ప్రాక్టీస్ సెషన్. లెట్స్ స్టార్ట్. ఒకసారి చూడండి, ఈసారి నేను చెప్పాను, మీరే ఒకసారి చూడండి, చూసి మీరు రాయండి. ఇక్కడ బ్లాంక్ లో ఒకవేళ ఏం ఆర్టికల్ లేదంటే నో ఆర్టికల్ అని పెట్టాలి, లేదు దా అనుకుంటే దా పెట్టాలి. ఓకే, సీత ఈస్, ఎవరెస్ట్ ఈస్, dash rich should help the poor, dash India is a great country, we can talk it at, you can use. ఇవి చూద్దాం. ఒకసారి గుర్తుపెట్టుకున్నారు కదా, ఒకసారి నేను ఆన్సర్స్ చెప్తున్నాను. దయచేసి ఇది చేసేటప్పుడు మళ్ళీ ఏమంటే ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేసేటప్పుడు పాస్ చేయండి వీడియోని, బికాస్ నెక్స్ట్ స్లైడ్స్లో మనకి ఆన్సర్స్ ఉంటాయి. వైల్ యు ఆర్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ పాస్ ద వీడియో, బికాస్ next slide answers will be there. So I feel you have completed. Now let's see answers. Also check this one. The answers. Sita is the shortest girl in the class. Everest is the highest mountain in the world. The rich should help the poor. The rich annappudu nenu cheppanu, rich people, the rich people should help the poor people. ఆ పాయింట్ ఐడియా వచ్చింది మీకు, ఆ పాయింట్ అనేది. నెక్స్ట్, నో ఆర్టికల్. ఎందుకు ఆర్టికల్ లేదు ఇక్కడ? ఇండియా అనేది ఒకటే కదండి, ఇండియా ఈజ్ అ ప్రాపర్ నౌన్. ఓకే, సో ఇండియా ఈజ్ అ గ్రేటెస్ట్, ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ. వీ కెన్ టాక్ ఎట్ లంచ్. ఎట్ ద లంచ్ అనేది మనము లేదు, జనరల్ గా సెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్, ద యుఎస్ఏ, ఐశ్వర్య ఈస్ the taller of the two girls వచ్చింది. The sun rises, there is a boy under a tree, the boy is my brother, we are going to Sri Lanka, not the Sri Lanka. Similarly, cricket is my favorite game. Who invented the bulb? Because it is invention. Okay, వచ్చాయి కదా. సో మీ ఆన్సర్స్ 12కి మీకు ఎన్ని వచ్చినా కూడా ఐ ఫీల్ హ్యాపీ, బికాస్ గ్రేట్, యూ డిడ్ ఎ గ్రేట్ థింగ్. బికాస్ తప్పు పోనివ్వండి, కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకు తప్పైంది, ఎక్కడ తప్పైంది అనేది ఒకసారి చూడండి. మీరు అవసరమైతే కమెంట్స్ చేయండి, ఎక్కడెక్కడ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఒకసారి చేయండి, ప్రాబ్లం ఒకసారి మీరు రేస్ చేయండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you very much and happy learning.